వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబెట్టే మూవీ ఏంటంటే లెవెల్ 16. ఈ మూవీకి వన్ లైనర్ అవసరం లేదండి, ఎందుకంటే ఈ మూవీ చాలా మంది చూసుంటారు. బట్ ఈవెన్ దో నేను ఈ మూవీని రివ్యూ చేయాలనే దానికోసం వచ్చేసాను. ఈ మూవీని ఓకే ఇది ఒక స్పెషల్ ఎడిషన్ గా ఇస్తే బాగుంటుంది అన్నట్టు నాకు ఎందుకో అనిపించింది. సో దానికోసం నేను ఈ రోజు ట్రై చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇది కానీ నచ్చితే కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి స్పెషల్ ఎడిషన్స్ అప్పుడప్పుడు మన ఛానల్లో కూడా మనం వేద్దాం, ఓకేనా? లెట్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీలో స్టార్టింగ్ సీన్లో చూపిస్తా ఉన్నారండి. మూవీ ఏంటి, ఇది నేనున్న ఒక సెల్ అన్నమాట. ఈ సెల్లో ఒక స్టార్టింగ్ సీన్లో ఇక్కడే నేను ఆడుకుంటా ఉన్నాను, ఆ ముగ్గురులో ఒక అమ్మాయిని నేను కూడా. మేమందరం ఫేస్ వాష్ చేసుకునేదానికి వెళ్తున్నాం. అవునండి, ఇక్కడ ఇది ఒక స్కూల్ లాగా, మేమందరం ఒక స్కూల్లో చదువుకుంటా ఉన్నామండి. చదువుకోవడం కాదు, ఇక్కడ మాకు చదువు అంతా ఒకటే. నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, ఎప్పుడు చాలా నీట్గా ఉండాలి, అన్నిటికీ ఒకటే మీనింగ్ అయినా కానీ మమ్మల్ని ఎప్పుడు ఇలాగే ఉండమంటారు. ఎప్పుడు మా పని ఏంటంటే మొహం కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం. తినే నా ఫ్రెండ్ ఆ బాక్స్ మిస్ చేసుకునింది, ఆ పిల్ల బాక్స్ మిస్ చేసేసుకుని ఆ పిల్లకి అసలే పెద్దగా కళ్ళు కనిపించదు. సరే నేను కూడా ఎత్తిద్దామని పోయి హెల్ప్ చేసేదానికి ఎత్తిచ్చేటప్పటికి తీసుకొని వచ్చి ఇస్తా ఉన్నానండి. అంతలోకి నేను ఫేస్ వాష్ చేసుకునే టైం అయిపోయింది. ఒరే దరిద్రులారా, ఫేస్ వాష్ చేసుకునే దానికి కూడా టైం పెడతారు, దాన్ని కూడా కెమెరా ముందే చేసుకోవాలండి. సరే టైమే కదా అయిపోయింది, నేను ఫేస్ వాష్ చేసుకుంటాను ఉండ్రా అన్నట్టు చెప్తా నేను కూడా వెళ్ళి వాష్ చేసుకుంటా ఉన్నానండి. వెళ్ళే లోపలికి ఫేస్ వాష్ చేసుకోకపోవడం ఒక తప్ప, దానికి ఒక ఇద్దరు గుండగాళ్ళు వచ్చి నన్ను అట్టే ఎత్తికెళ్ళిపోయారండి. ఈ పిల్ల అస్సలు నన్ను పట్టించుకొని కూడా లేదు, నన్ను కాపాడను కూడా లేదండి. నేనే ఆ బాక్స్ని కింద పడేశాను, నాకు నా ఫ్రెండ్ హెల్ప్ చేసిందని కూడా చెప్పలేదు. ఇది చూడగానే నాకు బాగా మండిపోయింది. ఆ రోజు నుంచి నాకు ఫ్రెండ్స్ అంటే అస్సలు నచ్చకుండా పోయారండి. ఇంకా మీట చూడు నన్ను చూస్తా అన్నట్టు ఆ పిల్ల మీద రివెంజ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అనుకోవచ్చు ఒక ఓన్లీ సోప్ బాక్స్ కోసం ఇంత పెద్ద రివెంజ్ అని, కానీ నాకు మండింది ఆ పిల్ల చేసిన పని. ఆ రోజు నుంచి నేను వేరే రూమ్, ఆ పిల్ల వేరే రూమ్, నేను వేరే నువ్వు వేరే అని నేను డిసైడ్ అయిపోయానండి. ఇలాగే నేను చాలా హ్యాపీగా కొద్ది రోజులు ఉన్నాను. ఇక్కడ మాకు ఒక మూవీ చూపిస్తారండి, చాలా బాగుంటుంది. ప్రతిసారి ఆ ఒక మూవీ చూపిస్తారు మాకు. ఇది చిన్నప్పటి నుంచి నాకు దాంట్లో ఉన్న టాపిక్స్ కూడా అండ్ డైలాగ్స్ కూడా నాకు అంతా అలవాటు అయిపోయింది అనమాట. ఇక్కడ నేను రోజు ఇలానే ఉంటాను. ఇదినే మా వార్డెన్ అండి. ఎప్పుడు చూడు ఈ పిల్ల ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చేస్తానే ఉంటుంది, ఇక్కడ ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని. ఇప్పుడు నన్ను వేరే వాడికి పంపిస్తుందంట. ఏంది తెలుసా, ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు నాకు 16 years అయిపోయిందండి. సో నన్ను 16 years ఉన్న సెల్కి పంపిస్తా ఉంది. అక్కడంతా 16 years ఉన్న అమ్మాయిలే ఉంటారంట. సరే ఆ రూమ్కే వెళ్దాం అన్నట్టు నేను వెళ్తా ఉన్నాను. ముగ్గురినే చూస్ చేశారు ఆల్రెడీ, మనం కడమంట కదా, సరే ఎట్టయినా అక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు ఉంటే ఈ పిల్ల ఎవరో తెలుసా, ఈ పిల్ల నా ఫ్రెండ్ చిన్నప్పుడు బాక్స్ ఆ పిల్లే వచ్చిందా. ఇప్పుడు నేను నా బట్టి చూపిస్తాను కదా, కొత్త రూమ్మేట్ని కదా, సో నేను వేరే ఇక్కడ ఒక లీడర్ని, అందుకే నా పిల్లతో మాట్లాడిన అసలు ఈ పిల్ల నాతో మాట్లాడేదానికే వస్తా ఉందండి. నాకు చాలా మండిపోయింది. పోయే అని తిట్టేసి అక్కడి నుంచి వచ్చేసాను. మా వార్డెన్ నాకు ఒక కొత్త డ్రెస్ ఇచ్చింది. ఏం డ్రెస్ తెలుసా, వైట్ కలర్ ఏంజల్ ఫ్రాక్, చాలా చాలా సూపర్గా అనిపించిందండి, నాకైతే చాలా నచ్చింది. సరే ఇలాంటిది చాలా ఇస్తుంది అనుకుంటే ఒకే ఒక డ్రెస్ అంట, దాంట్లో కూడా వాళ్ళ పేర్లు వేసి ఉంటుందంట. సరే నా పేరే దానని అడిగితే నీ పేరా, దీంట్లో ఉంది చదువుకోనింది. నాకు నా పేరు అసలు చదువుకోవడం కూడా రాదండి, ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి వీళ్ళు చదివిలేదు. ఇప్పుడు మళ్ళీ నా ఫ్రెండ్ నన్ను మీట్ అయ్యే దానికోసం వచ్చిందండి. ఇక్కడ మా పనులన్నీ మేమే చేసుకోవాలి. సరే అన్ని పనులు మేమే చేసుకునేటప్పటికి వచ్చి నేనే కష్టపడతా పని చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ చూస్తే ఈ పిల్ల ఊరికి మాట్లాడుతాను, నేను అవాయిడ్ చేసేసి వెళ్ళిపోయాను. మీకు తెలిసిందే కదా, ఎప్పుడు మేము వచ్చి ఫేస్ వాష్ చేసుకోవడం అదే మా పని. ఇక్కడ చూస్తే వీళ్ళందరూ టాబ్లెట్స్ వేసుకుంటా ఉన్నారండి. ఇప్పుడు నా ఫ్రెండ్ యాక్చువల్లీ చెప్పింది గుర్తొచ్చింది. తను ఎందుకు వచ్చి నన్ను మీట్ అయిందంటే, ఇక్కడ అన్ని తప్పుగానే జరుగుతూ ఉన్నాయి, నువ్వు ఆ టాబ్లెట్లు వేసుకోమాక అని చెప్పింది. అసలుకే మనం నచ్చిన వాళ్ళు చెప్తేనే మాటినం, నచ్చదే ఆ పిల్ల చెప్తే నేను మాట వింటానా, అస్సలు నేను మాట వినలేదు. నేను ఆ టాబ్లెట్ వేసుకున్నాను, మళ్ళీ ఎందుకో మనసొప్పక పోయి ఊసేసాను ఆ టాబ్లెట్ని. ఇప్పుడు రోజు నా పక్క బెడ్ అమ్మాయి నన్ను చూసి స్మైల్ చేస్తా నిద్రపోతుంది. ఈ రోజు ఆ పిల్ల పడుకోగానే నిద్రపోయింది. ఏందా నాకు అర్థం అవ్వలేదు. నన్ను తప్పించి మిగతా వాళ్ళందరూ గురకబెట్టి మరీ నిద్రపోతా ఉన్నారు. ఇప్పుడు వెంటనే నా ఫ్రెండ్ మాత్రం మేల్కొని ఉండింది. అవును, మళ్ళీ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసుకున్నాను ఆ పిల్లని. ఇప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. సడన్ గా చూస్తే నా వార్డెన్ ఆ 2 గుండగాళ్ళు, ఓరేనైనా మళ్ళీ వచ్చారా, ఈ పిల్ల వస్తేనే ఇంతే ఈ గుండగాళ్ళు వస్తారు, మళ్ళీ నన్ను ఎత్తుకోబోతున్నారు ఎక్కడికో. ఒరే ఎక్కడికి రా ఎత్తుకొని పోతున్నారు, చెప్పైనా ఎత్తుకొని పోంట్రా అనుకున్నా, కానీ మా వార్డెన్ వెనకాలే వస్తుంది. అసలు ఏం చేయలేను.
ఇక్కడ చూస్తే ఒక రూమ్. ఏందో తెలుసా, చిన్నప్పటి నుంచి మమ్మల్ని చెప్పించారండి, నీట్గా ఉంటే మీకు పేరెంట్స్ వస్తారు, మిమ్మల్ని తీసుకెళ్తారు, పెద్ద ఇంటికి తీసుకెళ్తారనని. అందుకే ఇలాగా ఉంది మమ్మల్ని తీసుకొని వచ్చినట్టు. ఇక్కడ చూస్తే నా ఫ్రెండ్ ఇంకా కూరకపెట్టి నిద్రపోతుంది. లేయి మన కోసం పేరెంట్స్ వచ్చారు అని చెప్పేటప్పటికి, వీళ్ళు పేరెంట్సా, అమ్మమ్మ తాతయ్య, సరే ఎవరో ఒకళ్ళు తీసుకొని పోతే చాలు అని నేను మళ్ళీ పనుకునేసాను. అక్కడ చూపేసేటప్పటికి ఈ ముసలిది అద్దం చూసుకుంటోంది. ఎందుకు ఈ పిల్ల ఎందుకు ఈ ముసలిది అద్దం చూసుకుంటా ఉంది అని చూస్తా ఉంటే, ఈ ముసలోడు నన్ను అడాప్ట్ చేసుకోకుండా ఆ పక్కన నా ఫ్రెండ్ అడాప్ట్ చేసుకున్నాడు. సరే పోరారే అనుకునేసి నేను ఇంకా నా శేష జీవితం అంతా ఇక్కడే అనుకున్నట్టు వచ్చేసానండి. ఇప్పుడు చూస్తే నా ఫ్రెండ్ వచ్చింది. ఏమైంది అని అడిగింది. నేను కూడా ఇద్దరు వచ్చారు, మా ఫ్రెండ్ని అడాప్ట్ చేసుకున్నారు అని చెప్పాను. ఆ పిల్ల నువ్వు నమ్ముతున్నావా అన్నట్టు చెప్పింది. మళ్ళీ ఆ గుండాగాళ్ళు వచ్చారు. ఈ పిల్లతో మాట్లాడినప్పుడంతా వస్తారా అన్నట్టు అనుకున్నా. ఇప్పుడు చూస్తే ఆ పిల్ల మళ్ళీ పోయి పనుకునేసిందండి. ఇక్కడ మళ్ళీ నేను ఏమైందని చూసేటప్పటికి ఆ పిల్లని ఇంకొక ఇద్దరిని తీసుకెళ్లిపోయారు. ఎంతో అయినా నా ఫ్రెండ్ కదా, సరే నేను వెనకాలే పరిగించుకుంటా. ఇక్కడ మా వాడని ఎవరితోనో మాట్లాడుతా ఉంది. ఎవరితో మాట్లాడుతున్నావే అని చూస్తా ఉండేటప్పటికి మళ్ళీ ఈ గూండాగాడు నా ఫ్రెండ్ ని తీసుకొని వస్తా ఉన్నాడు. సరే నేనెట్టైనా ఎస్కేప్ అయితే చాలు అని మళ్ళీ రూమ్ కి వెళ్ళి బజ్జునేసాను. ఇక్కడ చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నా ఫ్రెండ్ వచ్చి ఏమైందో తెలుసా అని చెప్పని మళ్ళీ మాట్లాడుతూనే ఉంది. ఈ పిల్లకి ఎప్పుడు ఇదే పని సోది కబుర్లు చెప్తా ఉంటుంది. ఇక్కడ మాకు ప్రతి ఇయర్ ఇలాగే ఈ డాక్టర్ గాడు వచ్చి ఏదోదో చెకప్స్ చేస్తాడండి. ఎంతైనా నేను కొంచెం ఇంటెలిజెంట్ కదా, అందుకని గమ్ముగా ఉండకుండా ఏం ఇంజెక్షన్ ఇది, ఎందుకు వచ్చారు అలా అంతా చెప్తా ఉన్నానండి. నాకెందుకో ఈప్లో కొంచెం ఏదో పెద్దగా తేడాగా అనిపించింది. ఆయనకి చూపిద్దామో వద్దామని ఆలోచించా. సరే డాక్టరే కదా అని చూపించా. ఆయన నువ్వు టాబ్లెట్స్ వేసుకుంటున్నావా లేదని కనిపెట్టేశాడు. సరేరా ఎట్టైనా మనం హుషారుగా ఉండాలనుకొని వేసుకుంటున్నాను అక్కడి నుంచి వచ్చేసానండి. నెక్స్ట్ డే మేమిద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం, నేను నా ఫ్రెండ్ మాట్లాడుకుంటా. సరే ఏందో చెప్పా అని మాట్లాడుకునేటప్పటికి మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీట్ అవుదాం అనేటప్పటికి నెక్స్ట్ డే నేనే తుత్తర పనులు చేస్తా, నేను వెళ్ళిపోయి మాట్లాడానండి ఆయనతో. గమ్ముగా ఉండొచ్చు కదా. మాట్లాడేటప్పటికి ఆయన ఏ విషయమైనా మీ వార్డెన్ దగ్గర చెప్పు అని చెప్పనేసి వెళ్ళిపోయాడు. సరే నేను కూడా వచ్చేసాను. వచ్చి ఇలా మాట్లాడుకుంటా ఉన్నాం నేను నా ఫ్రెండ్. ఆ పిల్లకి కూడా ఇలాంటి మార్క్స్ వచ్చాయండి, ఇంకెవరికి రాలేదు. మళ్ళీ ప్రతిరోజు ఈ మూవీ ఒక్కటే మాకు వేస్తా ఉన్నారు. ఈ పిల్లని చూడు, ఈ పిల్ల అంతకన్నా ఒక పెత్తర, నాకన్నా లీడర్గా ఓవర్గా ఫీల్ అయిపోతుంది, అందరినీ గమ్ముగా ఉండమంటుంది. ఇక్కడ చూస్తే మా డాక్టర్ మళ్ళీ మాట్లాడుకుంటా మంచిగా మాట్లాడుతూ ఉన్నాడండి. చూస్తే ఇంత పెద్ద ఇంజెక్షన్, ఒరే నాకేమి రాలేదురా, నేను బాగానే ఉన్నాను రా, నాకు ఫీవర్ లేదురా అంటా ఉంటే పర్లేదు నీకు చిన్న ఇంజెక్షనే అని చెప్తా ఇంత పెద్ద ఇంజెక్షన్ వేసి పొడి చేశాడు దరిద్రుడు. ఇంకా నాకు కళ్ళు కనిపించలేదు, ఏం కనిపించలేదు. నాకు నిద్ర మొక్కగా ఉంది, నిద్ర వస్తూ ఉంది. కానీ ఎట్టు పోయి కూర్చోవాలి కదా, పోయి అక్కడ కూర్చున్నానండి ఆ రూమ్లో. ఆ మూవీ పోతా ఉంది. నేను చెప్పిలా మాకు ఇంకొక అమ్మాయి లీడర్ లాగా ఓవర్ యాక్టింగ్ చేసింది. ఆ పిల్లపై మా వార్డెన్కి కాల్ చేసేసిందండి. ఇక్కడ వీళ్ళిద్దరు సరిగ్గా లేరు, ఎప్పుడు చూడు మాట్లాడుకుంటానే ఉన్నారు అని చెప్పగానే మా వార్డెన్కి మండింది. అది వచ్చి ఓవర్గా అడుగుతా ఉన్నింది, ఎవరు ఇలాంటి పనులన్నీ చేసేది అని చెప్పని అరుస్తాం. ఆ రోజు నా ఫ్రెండ్ ని తీసుకెళ్లిపోయింది, అలాగే నన్ను కూడా తీసుకెళ్లిపోయింది. ఎప్పుడు చూడు ఇదే పనండి ఈ పిల్లకి. ఈ పిల్ల వస్తేనే నన్ను తీసుకొని వచ్చి ఇలా జైల్లో వేసేస్తుంది. నా ఫ్రెండ్ నేను అంటున్నాను, ఈ పిల్లతో మీట్ అయితేనే ఇదే నా పని. ఇక్కడ ఈ వార్డెన్ నన్ను తీసుకొని వచ్చి జైల్లో పెట్టింది. రోజు నువ్వు టాబ్లెట్లు వేసుకోవట్లేదు. ఇక్కడ వెంటనే మా వార్డెన్ రూమ్ లో మా వార్డెన్ కి ఒక బాయ్ ఫ్రెండా, ఎవడ్రా అది చూసేటప్పటికి ఈ డాక్టర్, ఒరే నేను ఇన్ని రోజులు మంచోడు అనుకోను కదరా నీతో మాట్లాడాను అనుకుంటా ఉన్నానండి. ఇక్కడ మా డాక్టర్ చెప్తా ఉన్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే, యాక్చువల్ గా ఇంకా చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు అని. ఇప్పుడు మా వార్డెన్ పెద్దగా రియాక్ట్ అవుతుంది. ఇన్ని రోజులు నేను మా వార్డెన్ తప్పుగా అనుకున్నా, పాపం మంచిలా ఉంది. ఏం చెప్తుందంటే, ఇంతకు మించి నా వల్ల కుదరదు, నేను అసలుకే చాలా పెద్ద పాపం అని చేసేసాను, ఇంతటితో వదిలేసే, ఈ ఒక్కసారే కదా అన్నావు, ఎన్నిసార్లు చేస్తావు ఇలాగే అని చెప్పని అంటా ఉంది. దేని గురించి అని పెద్దగా క్లారిటీ లేదు, కానీ వాళ్ళు ఏదో మిస్టేక్ చేస్తున్నాను మాత్రం తెలిసింది. సరేనున్నా, ఎంతైనా నా ఫ్రెండ్ కదా, నన్ను కాపాడాలనుకుంటుంది. నెక్స్ట్ డే ఆ గుండాగాడు వచ్చేటప్పుడు నా ఫ్రెండ్ వాడిని కొట్టేసేసి వాడి దగ్గర నుంచి ఒక వైపింగ్ కార్డు ఉన్నింది, అది తీసుకుని నన్ను కాపాడదామని అనుకునింది. కానీ ఆ పిల్ల పిచ్చి పిల్ల, ఎంతైనా చిన్నది కదా, వాడు గుండాగాడు ఎంత పెద్దోడుగా ఉంటాడు, వాడితో పోయి ఫైట్ చేస్తే కుదురుతుందా? వాడు నా ఫ్రెండ్ ను ఒక్కటిచ్చాడు. కానీ ఎట్టో నా ఫ్రెండ్ ఇంటెలిజెంట్ గా వాడిని కొట్టేసేసి ఆ కార్డు తీసుకొని వచ్చింది. నాతో మాట్లాడుతా ఉన్నింది. మాట్లాపి అసలు డోర్ ఓపెన్ చెయ్యి అనేటప్పటికి ఎవరో వచ్చేటట్టు అనిపించింది అని చెప్పని వెళ్ళిపోయింది. ఒసే ఎల్లబాకే ఈసారి కూడా నన్ను ఏమారి చేసావా అనుకుని తిట్టుకుంటా ఉన్నానండి. సరే అంతలోకి ఇప్పుడు మా వార్డెన్ నన్ను తీసుకొని బయటకు వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే, ఇలాగా నిన్న ఒకళ్ళు స్వైపింగ్ కార్డు తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్లారో తెలీదు, ఒక అమ్మాయి వెళ్ళిపోయింది. మీలో ఎవరికైనా తెలిస్తే లేకపోతే ఆ కార్డు దొరికితే మాకు ఇచ్చేయండి అని ఈ డాక్టర్ గారు మా వార్డెన్ చెప్తా ఉన్నారండి. మీకు ఒకవేళ తెలియకపోతే మిమ్మల్లో ఒకళ్ళని డైలీ ఇలాగే ఆ జైల్లో పెడతాం అన్నట్టు చెప్పారండి. సరే నాకు తెలుసు నా ఫ్రెండ్ తీసుకెళ్లిందని, కానీ చెప్పలేం కదా, అందుకని కామ్గా ఉన్నాను. నాకు తెలుసు ఎట్టైనా ఆ పిల్ల నన్ను కాపాడేదానికి ఏదైనా చేస్తుంది అని చెప్పి. కానీ ఈ వార్డెన్ నన్ను వదిలేటట్లేదు. ఈ పిల్ల ఈసారి టాబ్లెట్ నేనే నీకేస్తాను అన్నట్టు చెప్తా నోట్లో వేసేసి నోరు చూపి ఆ చూపి ఈ చూపి అనింది.
చూపించింది. సరే నేను చూపించేసి వచ్చేసా. మింగేసా, నాకు నిద్ర వస్తా ఉంది, మక్కుగా ఉంది. సరే ఎట్టో ఈ పిల్ల ఎక్కడో ఈ కార్డు పెట్టుంటుందని ఎతికేటప్పటికి దొరికేసింది ఈ కార్డు. అమ్మయ్య ఎటైనా పోయి నా ఫ్రెండ్ కాపాడదాం నేను వెళ్ళానండి. పోయి యాక్సెస్ వేస్తే అది ఎప్పుడో డీయాక్టివేట్ అయిపోయిందండి. మళ్ళీ ఎందుకురా దీన్ని ఒక పెద్ద విషయంగా అడిగారు అని. కానీ నేను ఇంకా చాలా స్మార్ట్, నాకు ఈ స్క్రూలు అన్ని ఓడదీయడం బాగానే వచ్చు. ఆ కార్డ్ పెట్టి నా ఫ్రెండ్ ఉన్న డోర్ నే ఓపెన్ చేసేసా. ఓపెన్ చేసేటప్పటికి అక్కడ చూస్తే మా వార్డెన్, సరే ఏందా ఈ పిల్లని మాట్లాడుకునేటప్పటికి మా వార్డెన్, నువ్వు గుమ్మగా వెళ్ళిపో, ఈ రోజుతో నేనే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి మంచిగానే అని మాట్లాడుతా ఉంది. దాంట్లోకి ఇంజెక్షన్ ఎత్తింది. నాకు మండింది, నేను గుమ్మగా ఉన్నానా, వెంటనే ఆ ఇంజెక్షన్ తీసి ఆ వార్డెన్ కి వేసేసాను. ఎట్టైనా నేను మాత్రం ఎస్కేప్ అయితే చాలని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తర్వాత సరే ఎట్టో నన్ను ఇంతసేపు కాపాడాలనుకునేది కదా నా ఫ్రెండ్ అని చెప్పానని, ఇంతకు మించి నా ఫ్రెండ్ ని కాపాడకపోతే మళ్ళీ నేనట్టే హీరోయిన్ అవుతాను, అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళాను. వెనక్కి వెళ్ళి కాపాడుకొని వచ్చేటప్పటికి అక్కడ ఏదేదో కొంచెం విచిత్రంగా ఉండిందండి. ఏంద్రా ఈ కవర్ అని చెప్పి స్లోగా ఓపెన్ చేస్తే నా పక్కన రోజు నన్ను చూసి నవ్వుతుందే సోఫియా కన్నా ఆ పిల్లే. ఓరి తల్లి ఏందే నీ మొహం ఇట్టయిపోయింది అనుకున్నాం. ఇంకంతే నా ఫ్రెండ్, మనమిద్దరం వెళ్తే సరిపోదు, అందరం వెళ్ళిపోవాలి అని చెప్పానండి. ఆ పిల్ల ఒక్కటే హీరోయిన్ అయిపోదామని తెగ ఫీల్ అయిపోయింది. వెంటనే నేను కూడా హీరోయినే కదా, అందుకని నేనేం చేశానంటే సరే వెళ్ళి కాపాడు, కొద్దిసేపే నీకు టైం ఇస్తాను అని చెప్పనేసి నేను మా వార్డెన్ ఉన్న రూమ్కి వచ్చానండి. అక్కడ చూస్తే ఒకటి ప్లే అవుతా ఉంది. ఇన్ని రోజులు మమ్మల్ని పెంచింది వేరే వాళ్ళకి ఇచ్చేదాని కోసం కాదండి, మా స్కిన్ని మాత్రం తీసి వాళ్ళకి పెట్టేదానికోసం అంట. అందుకని ఇన్ని రోజులు మా మొహం కడుక్కోండి, చేతులు కడుక్కోండి, కాలు కడుక్కోండి అని ఇంత టార్చర్ చేసి ఉన్నారు. ఇప్పుడు మా వార్డెన్ని తీసుకొని వచ్చాను. అంతలోకి ఈ అమ్మాయిలు అసలు నమ్ముతారా వీళ్ళ గురించి? అస్సలు నమ్మరు, నమ్మకుండా కూర్చొని ఉన్నారండి. ఇప్పుడు నాకు మండి వెంటనే మా వార్డెన్ని తీసుకొని వెళ్ళి చూపించేటప్పటికి నాకే ఒక షాకింగ్ అయిన విషయం, ఈ పిల్ల కూడా ప్లాస్టిక్ సర్జరీ ఫేస్ సర్జరీ చేసి ఉన్నారండి. ఇది చూడగానే నాకే బిక్కుమనింది. బట్ ఈవెన్ నేను హీరోయిన్ కాబట్టి ఇంకా కొంచెం బిల్డప్ ఇస్తా అక్కడే నిలబడుకొని ఉన్నాను. అందరినీ కాపాడదామని నేను కూడా తీసుకొని అందరినీ వెళ్ళేటప్పటికి అందరూ వెళ్ళిపోయారండి. ఒరే నన్ను కూడా తీసుకెళ్ళట్రా అనేటప్పటికి వెనకాల నుంచి మళ్ళీ వార్డెన్, మీరు లాస్ట్ వరకు నన్ను మాత్రం వదలరారా, ఈ స్టార్టింగ్ లో నుంచి ఎండ్ దాకా నన్ను మాత్రమే పట్టుకొని వెళ్తున్నారు అనుకుంటా ఉన్నాను. మళ్ళీ ఎట్టెటో ఫైట్ చేసి నేను నా ఫ్రెండ్ ఒక పెద్ద డోర్లో వెళ్ళి లాక్ చేసుకున్నాం. మళ్ళీ డాక్టర్ గడు వచ్చాడు. ఏంద్రా నీకు ఈ బాధ అని అనుకునేటప్పటికి వాడొచ్చి, నువ్వు ఎట్టయినా నా దగ్గరికి వచ్చేసి నిన్ను మాత్రం వదిలేస్తాను, నువ్వు చాలా ఇంటెలిజెంట్, నేను చాలాసార్లు గమనించున్నాను అని చాలా పెద్ద మాటలు చెప్పాడు. నేను కూడా మురిసిపోయాను. సరే బయటికి వెళ్ళిపోయి నేను కూడా పెద్ద ధనవంతురాలు అయిపోదాం అనుకున్నాను. దాని తర్వాత అనిపించింది, ఎంతైనా మనం ఈ మూవీకి హీరోయిన్, సో మనం అలా అంతా చేయకూడదు అని చెప్పని నేనంతా రానురా, నీకు కావాల్సింది స్కిన్నే కదా, నేను దాన్నే కోసేసుకుంటాను అని కోసుకున్నా. చాలా మండింది, నొప్పి పుట్టింది, మంట పుట్టింది. బట్ స్టిల్ కోసుకుంటానే ఉన్నాను. వాడు కూడా ఆపలేదు, నా ఫ్రెండ్ కూడా ఆపలేదు, సచ్చినోళ్ళు. సరే దాని తర్వాత చూస్తే ఆ డాక్టర్ని కూడా గుండాగాలు పట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒకే ఖుషి నాకు. దాని తర్వాత మరుసటి రోజు మార్నింగ్ ఇంకొక ఎవరైది అనుకుంటా చూస్తే పోలీస్ ఆఫీసర్ అంట మమ్మల్ని కాపాడడానికి వచ్చింది. ఎప్పుడులాగే మూవీ ఎండింగ్లో వచ్చారు చూసారా, అదే పోలీస్ ఆఫీసర్ క్లైమాక్స్లో. సరే వచ్చారు కదా అని బయటికి వెళ్ళానండి. ఇప్పుడు ఫస్ట్ టైం మా లైఫ్లో ఎండా వాన అన్నీ చూస్తూ ఉన్నామండి. అట్టే నేను నా ఫ్రెండ్ చేతిని పట్టుకొని ఆ ఏంజల్ డ్రెస్ వేసుకొని ఒక ఏంజల్లా ఫీల్ అవుతా అక్కడి నుంచి స్లో మోషన్లో నడుచుకొని వెళ్ళిపోతా ఉన్నాం. ఇంతటితో ఈ మూవీ అయిపోయింది. ఇంకొక సూపర్ అయిన స్పెషల్ ఎడిషన్లో మళ్ళీ మీట్ అవుతాం. బాయ్.